ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మేడారం జాతర. సమ్మక్క సారక్కల జాతర 2 ఏళ్లకు ఒకసారి అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో ఆ మేడారంకి అయితే మనం వచ్చాము. సో మేడారంలో సమ్మక్క సారక్క గద్దెలను అయితే ఇప్పుడు చూద్దాము. సో మనం ఇటు నుంచి వెళ్తే టెంపుల్ లోపలికి వెళ్తుంది. సో ఆ సమ్మక్క సారక్కలు ఎంత విశిష్టమైనదో అమ్మవారిలో. సో గిరిజనులకు అండగా మేము ఉంటామని ఇక్కడ మేడారంలో వెలిసాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూడండి. అలాగే మేడారంలో స్పెషల్గా మనం చెప్పుకోవాల్సింది బంగారం అంటే బెల్లం. ఆ దేవతలకు నైవేద్యంగా బంగారాన్ని సమర్పిస్తారు. సో ఆ విశేషాలను మనము ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మనతో పాటు సారలమ్మ పూజారి మనోజ్ కుమార్ గారు ఉన్నారు. సో మనకి జాతర రాగా 15 days ఉండగానే ఇక్కడ జనాలు అనే వాళ్ళు తండోపతండాలుగా వస్తున్నారు. సో ఇంతటి జనాల గురించి అలాగే సమ్మక్క సారలక్క జాతర గురించి మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకున్నాము. నమస్తే అండి. నమస్కారం మేడం. మీరు ఇక్కడ జనాలను చూసుకున్నట్లయితే కంట్రోల్ చేయలేకపోతున్నాము. సో జనవరి 28వ తారీఖు ఇంకా చెప్పలేనంత జనం అయితే ఇక్కడ రాబోతున్నారు. సో మీరు ఈ జాతర గురించి అలాగే సమ్మక్క సారల గురించి ఏం చెప్తారు? జాతర గురించి చెప్పాలంటే ఇది ఆదివాసీ గిరిజనుల యొక్క ఆశయకాలంలో పెద్ద జాతర మేడం. ఈ జాతరకు ముఖ్యంగా మనం అమ్మవారి సమర్పించాల్సింది పసుపు, కుంకుమ, బంగారం. ఈ 3 అమ్మవారికి చాలా ఇష్టమైన, ప్రీతిగా ఇష్టమైన అప్పచెప్తారు అందరు భక్తులు. దాదాపు ఇప్పటికే జాతరకు ఇంకా 15 రోజులకు ముందు ఉండగానే ఇప్పటికే భక్తులు వచ్చేసి దాదాపు ఈ రోజు వరకు దాదాపు బుధవారం కాబట్టి 1,00,000 మంది భక్తులు వచ్చారని అంచనా వేస్తున్నాం మేడం. జాతరకు ఇంకా మీ ఈజీగా గవర్నమెంట్ అంచనా వేసిన ప్రకారం చూసుకుంటే 2 కోట్ల మంది, 2.5 కోట్లు దాటి కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మేడం. అంటే ప్రతిసారి పోలీసు వారి సహాయం తీసుకుంటున్నాము, గవర్నమెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సహాయం తీసుకుంటున్నాం. వాళ్ళ ద్వారానే మేము అన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చే జాతర కాబట్టి అందరు ఎక్కువ మందికి ఎందుకు వస్తున్నారంటే మేడం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఎట్లా అంటే ఈ జాతరను ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటగా వచ్చేసి ఇక్కడ నుంచి పాదయాత్ర చేయడం వల్ల సీఎం అయ్యారు. దానికోసం ఈ గుడిని కూడా పెద్దగా విస్తీర్ణం అంటే ఎక్కువ పెంచేసి భక్తులందరూ కూడా ఒకే వైపు నుంచి వెళ్ళొచ్చి ఒకేసారి దర్శనం వెళ్ళిపోయే విధంగా చేస్తున్నారు. ఆ విధంగా కోసం అని చెప్పేసి వాళ్ళు మనకి ఇవి చేస్తున్నారు. కాబట్టి కంట్రోల్ చేయొచ్చు అనేది మనం సహాయం తీసుకుంటాం కాబట్టి గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి బంగారంని సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయి అనేసి మనకి ఎప్పటి నుంచో ఉంది. దీని గురించి అంటే మా ఆదివాసీ తరఫున కూడా దేవతను మా వెనకటికార పూర్వం నుంచి కూడా చాలా మంది ఎక్కువగా కొలిచారు దేవుళ్ళని. సమ్మక్క సారక్క అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఇప్పటికీ అదే నమ్మకంతో భక్తులు ఎవరైతే కోరికలు కోరుకున్నా ఆ కోరికలు కూడా అన్ని నెరవేరుతున్నాయి. అందుకే ఇంకా భక్తులు ఒకరి ద్వారా ఒకరికి ఇవన్నీ తెలిసి జాతర ప్రాముఖ్యత గురించి తెలిసి ఈ దేవుడి దగ్గరికి రావాలి, దర్శనం చేసుకోవాలి, మా యొక్క కోరికలు అయితే ఉన్నాయో కూడా మేము నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. సమ్మక్క సారలక్క జాతర జనవరి 28వ తారీఖున జరగబోతోంది. సో జనాలు అనే వాళ్ళు లక్షల్లో వస్తాయని అంచనా ఉంది. అలాగే బంగారం సమర్పించడం వల్ల అంటే బెల్లం సమర్పించడం వల్ల అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుందని కూడా మనకు తెలుస్తుంది.